ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భయంకరమైన వరద నీటి కష్టాలను తలుచుకుంటూ బాధితులు కన్నీటి పరిమితమయ్యారు. ఖమ్మం జిల్లాలో వరద బీభత్సంపై స్పెషల్ రిపోర్ట్. ఖమ్మం జిల్లా వర్ష బీభత్సానికి అతలాకుతలమైంది. అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లటంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా మధిర నియోజకవర్గాన్ని కుంభవృష్టి ముంచెత్తింది. ఎర్రుపాలెం మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 21.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మధిరలో 20.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మంతో పాటు బోనకల్, ముదిగొండ, వైరా, వేంసూరు, సత్తుపల్లి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం తదితర మండలాల్లో వర్ష ప్రభావం కనిపించింది. మధిర నియోజకవర్గంలో భారీ వర్షాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన జిల్లాకు బయలుదేరారు. ఖమ్మం నగరంలో పలుచోట్ల రోడ్లపైకి నీరు వచ్చింది. చాలా చోట్ల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షాకాలంలో ఇదే పెద్ద వర్షమని అధికారులు తెలియజేస్తున్నారు. మరో 2 రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మధిర నియోజకవర్గంలో అత్యధికంగా వర్షం కురిసింది. మధిరలో రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రుపాలెం మండలంలో రికార్డు స్థాయిలో 21.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎర్రుపాలెం మండలం నరసింహాపురం, రాజుపాలెం మధ్య వాగు పొంగి పొర్లుతుండగా ఓ ద్విచక్ర వాహనదారుడు కొట్టుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తు ఆ వ్యక్తి రక్షింపబడ్డాడు. అలాగే మామునూరుపేట చెరువు అలుగువాగులో కొట్టుకుపోతున్న 2 వ్యక్తులను స్థానికులు కాపాడారు. అయితే మధిర మండలం దెందుకూరులో నన్నెబోయిన పద్మ గల్లంతైంది. భీమవరం, భవానీపురం మధ్య నక్కలవాగు వరదలో గల్లంతైన మలిశెట్టి సాంబశివరావు మృతి చెందాడు. భయంకరం. బోనకల్ మండలం చినబీరవల్లి, రాపల్లి రహదారిపై పెదవాగు ఉగ్ర రూపం దాల్చింది. చింతకాని మండలం నాగులవంచ వద్ద వరద ఉధృతికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేలకొండపల్లి మండలంలో పాలేరు ఏరు పొంగి పొర్లుతుంది. దీంతో మరపల్లి వద్ద పాచారం రహదారిని మూసివేశారు. తిరుమలాయపాలెం మండలంలోని సుల్లేదు, మేడిపల్లి మధ్య చప్తా పొంగి ప్రవహిస్తుంది. ఖమ్మం నగరంతో పాటు ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మున్నేరులోకి భారీ వరద చేరుతోంది. కాలువడ్డు వద్ద మున్నేరు నీటి మట్టం 11 అడుగులు దాటింది. ఇంకా వరద పెరిగే అవకాశం ఉందన్న సూచనలతో పరివాహక ప్రాంతాల ప్రజలను కేఎంసీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఖమ్మం మున్నారు పరివాహక ప్రాంతంలోని రామన్నపేట, మోతీనగర్, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, బొక్కలగడ్డ, వరసలాపురంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పర్యటించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను భారీ వర్షాలు అస్తవ్యస్తం చేస్తున్నాయి. అశ్వరావుపేట మండలం గుమ్మడవల్లి పెదవాగు ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సిబ్బంది 2 గేట్లు ఎత్తి వరద నీటిని బయటకు తరలిస్తున్నారు. గత జూలై 18న కురిసిన అతి భారీ వర్షాలకు పెదవాగు ప్రాజెక్టు ఆనకట్టకు భారీ గండ్లు పడి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రాజెక్టుకు దిగువ, ఎగువ ప్రాంతాల్లో ఉన్న వందలాది ఎకరాల్లో పంట నష్టంతో పాటు గుమ్మడవల్లి, కొత్తూరు, అనంతారం గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి.
రాష్ట్ర రైతులకు ఈ సీజన్లో పెదవాగు ప్రాజెక్టు కాలువల ద్వారా సాగునీరు అందించాలనే సర్కారు భావించింది. ఈ ఉద్దేశంతో 8.50 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రాజెక్టు ఆనకట్టకు పడిన భారీ గండి వద్ద 250 మీటర్ల వరకు తాత్కాలిక రిగ్బండ్ నిర్మాణం చేపట్టారు. ఈ పనులను జూలై 27న స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టి పూర్తి చేశారు. రిగ్బండ్ స్పిల్వే నుంచి మీటర్ ఎత్తులో నిర్మించారు. మరో మీటర్ పైకి నిర్మించాల్సి ఉంది. ఈ క్రమంలోనే కుండపోత వర్షం కురుస్తోంది. ప్రాజెక్టు స్పిల్వే వద్ద 3 గేట్లు కిందకే దించి ఉంచి మరో 2 గేట్లు మాత్రం పైకి లేపి ఉంచారు. దీంతో ఈ 2 గేట్ల గుండా వరద నీరు 1 మీటర్ ఎత్తులో ప్రవహిస్తోంది. దీంతో రింగ్మండ్ వద్ద కట్టకు స్పిల్వే ప్రవాహానికి కొద్ది వ్యత్యాసమే ఉంది. వర్షం మరింత పెరిగి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరిగితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 2-3 చోట్ల లీక్ అవుతున్నట్లు స్థానిక రైతులు తెలిపారు. ఇన్ఫ్లో పెరిగితే రిగ్బండ్కు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయకట్టు రైతులు అధికారులు ఆందోళన నెలకొంది. పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులు కాగా 13,000 క్యూసెక్ల ఇన్ఫ్లోతో 403.30 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 8,000 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. కాగా ఇన్నాళ్లు రాత్రి వేళ మాత్రమే గేట్లు ఎత్తుతుండగా ఒకేసారి వరద పెరగడంతో వెంటనే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో రాజాపురం వద్ద లో లెవెల్ చప్టాపై వరద చేరి 24 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుంది. ప్రాజెక్టు ఎగువ ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు 25 గేట్లలో 7 పూర్తి కాగా 15 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 54,284 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. తాలిపేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా వరద నేపథ్యంలో 71.62 మీటర్లుగా స్థిరీకరించినట్లు ప్రాజెక్టు డిఈ తెలిపారు.